హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. బిర్యానీ ఆకుతో కూడా గోరింటాకు ఇన్స్టెంట్గా మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకోవచ్చని మా ఫ్రెండ్ చెప్పింది. తను చెప్పిన రెసిపీ ప్రకారం నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఒక టీ గ్లాస్ వాటర్లో ఒక 4 బిర్యానీ ఆకులు ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు టీ పొడి, ఒక 2 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టీ పొడి అంతా వాటర్ అంతా కూడా సగం అయ్యేటట్టు, అంటే చిన్న గిన్నె అంతా ఒక 4 స్పూన్లు అయ్యే వరకు బాగా మరగనిచ్చుకోవాలి. చూడండి, దగ్గరగా బాగా ఈ విధంగా మరిగిపోవాలి. ఇలా మరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా వడకట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రావాలండి. చూసారా ఎంత థిక్నెస్ వచ్చిందో. మనం వేసిన టీ గ్లాస్ అంతా కూడా చాలా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలాగ వేరే బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసుకుందాం. చూసారు కదా, ఈ మిశ్రమం అంతా కూడా ఫుల్గా ప్యూరిఫై చేసుకోవాలి. దీంట్లోకి మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కుంకుమ అండి. మంచి ఎరుపు రంగున కుంకుమ తెచ్చుకోవాలి. దీన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి గోరింటాకు మిశ్రమం కలిపేటట్టు, అంటే మనం పెట్టుకుని థిక్ లేయర్ వరకు కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా బడ్డకి ఇలా అంటుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చేతి మీద ఈ విధంగా డిజైన్ చేసుకొని కానీ మీ ఓన్గా కానీ ఇట్లాగా మనం డిజైన్ అప్లై చేసుకోవడమే. చూసారు కదా, ఇంకేముంది, అయిపోయింది. గోరింటాకు అయితే నేను నా చేతికే పెట్టి చూపిస్తున్నాను మీకు. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.